దివంగత నేత మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయులు 17వ వర్ధంతి కార్యక్రమాలు కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగాయి. ఆంజనేయులు చేసిన సేవలను ఆ పార్టీ నాయకులు కొనియాడారు. ఆయన ఆదర్శాలను వివరించారు. మల్లవరం గ్రామంలో స్వర్గీయ దామచల్ల ఆంజనేయులు, స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో మెగా వైద్య శిబిరం, జాబ్ మేళా, సభా కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, పలువురు ఎమ్మెల్యేలు హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దామచల్ల సత్య సభాధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి గారు కనపట్ల కొద్ది సైడ్ జరగండి. మంత్రి గారు కనపడుతుంది. స్వాగతం. మలవర్పాడు విగ్రహావిష్కరణ మహోత్సవం మహారథ ఉన్నారు. ज्योतिषे
అస్తర్మానుభేభ్యః ఊర్ధ్వంజగాదుభేషజో ఓం శాంతి 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 సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవామహే యస్మినామధేతమస్తమాదిత్యామహే ఓం శాంతి 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 భద్రం గృణామి శ్రీయామదేవాః భద్రం పశ్యేమాక్షిపదేత్రాః శరీరంగే సుష్మాకుందస్తనోః దశేమదేవహితం జలం రామచర్ల ఆంజనేయులు గారి విగ్రహావిష్కరణకి రామచర్ల ముద్దుబిడ్డ రామచర్ల జ్ఞాపకం గారు జెండావిష్కరణ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వత్తిల్లాలి తెలుగుదేశం పార్టీ. నాయకులందరూ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు. మన నాయకులు మాట్లాడాల్సిందే కూర్చున్నాం. అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు స్వామి గారికి, మరో ముఖ్యంగా విచ్చేసినటువంటి మన అందరి వాడు, మన ప్రజల్లో సేవ అంటే గుర్తొచ్చే వ్యక్తి మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మావంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి స్నేహితుడు మన నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు, మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు రావు శ్రీకృష్ణదేవరాయలు గారి, గుణంజలి గారి వారసుడిగా రాజకీయాల్లో అరంగేటం చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వెనక్కి రండి నాయన, మీ కిమ్మెదాలు పెట్టుకుంటే ఎట్లా వస్తుంది? విగ్రహావిష్కరణ మా రాజకీయ పితామహుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు రెండు ఒక దగ్గర పెట్టి ఆవిష్కరణకు మమ్మల్ని పిలిచిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఒక ఆంజనేయులు గారితో ఒక అటాచ్మెంట్. 1987 37 ఏళ్ల క్రితం మేము ఇద్దరం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్. నేను నెల్లూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఆయన ప్రకాశం జిల్లా. ఆ తర్వాత 94లో ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. పిల్లలు స్టూడెంట్స్ మాట్లాడుకుంటుంటారు, మేమిద్దరం ఆ క్లాసులో, మేము అన్ని క్లాసుల్లో క్లాస్మేట్స్. ఆయన నేను అత్యంత అనుబంధం. ఆంజనేయులు గారు కూర్చొని మాట్లాడుకునేవాడు. అక్కడి నుంచి ఈరోజు మనవాళ్ళు జనార్దన్ సత్య వరకు, సత్యనారాయణ వరకు వాళ్ళతో అటాచ్మెంట్, అంటే 3వ జనరేషన్తో నా అటాచ్మెంట్ కొనసాగుతుంది. అక్కడ ఎన్టీ రామారావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబుతో కలిసి ఎట్లున్నామో అంటే ఇక్కడ మూడు తరాల వాళ్ళతో కలిసి ఉండే అదృష్టం నాకు కలిగింది. నిజంగా ప్రతిసారి ఇప్పుడు అక్కడ ఒక మెగా జాబ్ మేళా పెట్టాడు సత్య. నిజంగా దాదాపు 2000 మంది చదువుకున్న వాళ్ళు ఆ ఇండస్ట్రీస్, ఆ పరిశ్రమల వాళ్ళ రిక్రూట్మెంట్కి, ఆ ఉద్యోగుల కోసం వచ్చి ఉన్నారు. చాలా సంతోషం వేసింది. మంచి కార్యక్రమాలు ఆంజనేయులు గారి మనవళ్ళుగా ఇద్దరు చేస్తున్నారంటే చాలా సంతోషం. ఆయన కూడా ఆత్మశాంతి కలుగుతుంది. మీ అందరికీ మంచి జరగాలి. నాకు కూడా గుర్తు వచ్చేది మా ప్రధాన కొట్టుపాటు హనుమంతరావు గారు. వాళ్ళిద్దరు గుర్తొస్తారు ఒకసారి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మనందరికి కూడా తెలియదేం కాదు. ఆయన గురించి చెప్పేంత వయసు లేదు నాకు. 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చి దేశంలోనే తెలుగుదేశం పార్టీకి జీవం పోసిన వ్యక్తి ఆయన. ఆయన గురించి ఇవాళ ఆయన వేసిన పునాది ఇవాళ కూడా 40 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసిన పార్టీ పునాది అని చెప్పడంలో కూడా సందేహం లేదనమాట. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా నేను కానీ, మా సోదరుడు స్వామి గారు కానీ, జనార్దన్ గారు, సత్య గారు, మా ఎంపీ గారు, అట్లానే మన నర్సాపేట ఎంపీ గారు సోదరి, ఈరోజు జనార్దన్ గారు, సత్య గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమంలో
మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది ఎంతో ఆనందదాయకం. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. అయితే ఒకటి మాత్రం ప్రతిసారి కూడా మనందరం కూడా విగ్రహం చూసినప్పుడు కానీ ఆయన స్మృతులు గుర్తు చేసుకున్నప్పుడు కానీ గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా, అటు నటుడిగా అయినా, ప్రొడ్యూసర్గా అయినా, డైరెక్టర్గా అయినా, రాజకీయ నాయకుడిగా అయినా, అన్నిట్లో కూడా ఏదో మనందరం ఒక రంగంలో నిష్ణాతులు అవడానికి చాలా సర్కస్ ఫీట్లు చేస్తే తప్పించాము. అలాంటిది ఆయన అన్నిట్లో రంగంలో అడుగుపెట్టినా కానీ ఆయన సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఇక్కడ చాలామంది యువతున్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఆయన ఏదో కులం బట్టి అవడమో, మతం బట్టి అవడమో, లేకపోతే నాకు జనార్దన్ గారికి, సత్య గారికి ఇచ్చినట్లు మా నాన్న ఆస్తి ఇస్తే అవటమో కాదు. ఆయన ఎవరు ఏం ఆస్తి లేదు, ఏమి ఎటువంటి సపోర్టు లేకుండా ఆయన ఎన్టీ రామారావు గారు ఆ స్థాయి దాకా వచ్చారు. కేవలం కృషితో, పట్టుదలతో కష్టపడి పనిచేసి పైకి రావడం జరిగింది. ఎందుకంటే చెప్తా ఉంది, ఇద్దరు కూడా ఇప్పుడు ఆంజనేయులు గారు ఉన్నారు, ఆయన కూడా చిన్న గ్రామంలో పుట్టి పెద్ద చదువుకుంది లేదు, 5వ తరగతి దాకా చదువుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంతమందిని ఈ ప్రాంతంలో ఇంతమందితో ఒక ఇంట్లో వాడిలాగా ఈరోజు గుర్తింపు తెచ్చుకున్నారు అంటే దానికి ఈజీగా అయ్యే పని కదా. చాలా కష్టం చేస్తే చాలా స్లో. మా నాన్న ఏం ఇవ్వట్లేదు కదా, మా తాత నాకేం ఇవ్వలేదు కదా, నేను ఎలా అవను అని అనుకుంటారు. వాళ్ళిద్దరికి కూడా ఇవ్వలేదు, ఇవ్వకపోయినా బాగానే సక్సెస్ అయ్యారు. వాళ్ళిద్దరి నుంచి కూడా అందరూ స్ఫూర్తి పొంది ఆ దిశగా పయనిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం జోహార్ దామచల్ల ఆంజనేయులు గారు, జోహార్ దామచల్ల ఆంజనేయులు గారు, జోహార్ ఎన్టీఆర్. పెద్దల ఆశీస్సులు, ఎన్టీ రామారావు గారు, దామచల్ల ఆంజనేయులు గారి ఆశీస్సులు ఎప్పుడూ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాం. బాగు కుటుంబంతో నాయుడుపాలెంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈరోజు నాయుడుపాలెం కూడా రావాలని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఆంజనేయులు గారు కీర్తిశేషులు, ఆయన 17వ వర్ధంతి. ప్లస్ ఎన్టీ రామారావు గారు మాకు పితామహుడు, మాకు రాజకీయ భిక్ష పెట్టినోడు. ఈ రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలకి దిశానిర్దేశం చేసినవాడు. రాజకీయాల్లో క్వాలిటీ ఎట్టుండాలా, స్వచ్ఛమైన రాజకీయం ఎట్ట చేయాలో నిర్దేశించినోడు. వాళ్ళిద్దరు విగ్రహాలు పెట్టినారు, వాళ్ళిద్దరు మనవాళ్ళు, సత్యనారాయణ, జనార్దన్ గారు. ఒక మెగా జాబ్ మేళా పెట్టారు. 2000 మంది చదువుకున్న వాళ్ళు మేళాకి అటెండ్ అవుతున్నారు. మంచి కార్యక్రమం. 10,000 మందికి భోజనాలు పెడుతున్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు. ప్రతిసారి నేను వర్ధంతికి వస్తూనే ఉంటా. ఆంజనేయులు గారు, నేను 2 సార్లు మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు కోఆపరేటివ్ బ్యాంక్, 87 నుంచి 37 ఇయర్స్ అటాచ్మెంట్. ఆయన ఒక మంచి వ్యక్తి, మంచికి మారుపేరు. మనవాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. చాలా సంతోషం. జనార్దన్ ఎమ్మెల్యేగా కావటం, సత్య ఆంజనేయులు గారు మంత్రిగా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మావుని శ్రీనివాసరెడ్డి గారు, శ్రీకృష్ణ దేవరాయలు గారు వీళ్ళందరితో పార్టిసిపేట్ చేశాం. వాళ్ళిద్దరు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరికి కోరుకుంటాం. వేరే పాయింట్కి వస్తే, విజయసాయిరెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అంత మరీ బలిసిపోయిందా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది? శాంతి భర్త మీ సతీమణి దగ్గర 1,60,00,000 తీసుకున్న వీడియో రిలీజ్ చేశాడు. నాకు బాధ ఏంటంటే, మేము 4 నెలలు అయితే ఆ పింక్ డైమండ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నోటికి వచ్చినట్టు నీచమైన భాష మాట్లాడుతుంటే మా గవర్నమెంట్ ఇంకా చూస్తూ ఊరుకోనుంది. నిన్నాం మా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు కాబట్టి గమ్ముగా చూస్తూ ఊరుకున్నాడు. మేమే గన ఆయన స్థానంలో ఉంటే ఎత్తి బొక్కలో వేసిండేవాడిని. నేను అడుగుతుండా, ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగి, ఆయన శాంతి భర్త విజయసాయిరెడ్డి గారి సతీమణి దగ్గర 1,60,00,000 డబ్బులు తీసుకుంది. గూగుల్ టేక్ ఓవర్తో కూడా నువ్వు తీసేదానికి అవకాశం ఉంది. డబ్బులు తీసుకొని చూపించాడు వీడియోలో.
యాక్షన్ తీసుకోవడంలా ఇంకా. అందుకని అతను రెచ్చిపోతున్నాడు. నేను ఇంకోటి చెప్తున్నా, రవి ఎవరు? రవి మొత్తం టిటిడి ఖజానాలో వచ్చే భక్తులు ఇచ్చే విరాళాలు లెక్క పెట్టే దాంట్లో నువ్వు వాడు కూర్చున్నావు. డాలర్స్ దొంగతనం చేశావు. ఏమైంది ఆ కేసు? టీటీడీ కాంప్రమైజ్ చేసుకుంటుందా? 60 కోట్లు తీసుకొని లోక్ అదాలత్లో క్లోజ్ చేసుకుంటుందా? ఎందుకంటే 100 కోట్లు ధర్మారెడ్డి, ఆ సోకాల్డ్ రెడ్డిస్ కలిసి చెన్నైలో ఉండే ప్రాపర్టీస్, పాండీ బజార్లో ఉండే కోట్లాది రూపాయల విలువైన ఇళ్లతో కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని 60 కోట్లతో కాంప్రమైజ్ చేసుకుంటారా? డాలర్స్ $1000 అని చెప్పి చూపిస్తారా కేసులో? లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుంటారా? మీరా టీటీడీ గురించి మాట్లాడేది? బుద్ధుందా మీకు? నీకు జగన్మోహన్ రెడ్డి, అరే విజయసాయి రెడ్డి భార్య జగన్ రక్షక గోవింద అంటదా దేవాలయంలో, గుడిలో ఒక టీటీడీ బోర్డు చైర్మన్ భార్య జగన్ రక్షక. ఏం కర్మ ఇది? ఏంటిది? మాకు అర్థం కావటంలే. ఆ పింక్ డైమండ్ ఏంది? ఆ పింక్ డైమండ్ ఎక్కడుంది చెప్పు. పింక్ డైమండ్ గురించి అన్ని కూతలు కూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంటే ఏం చేస్తున్నాడు డీజీపీ? తీసుకొచ్చి 161 నోటీస్ ఇచ్చి కూర్చోబెట్టి స్టేషన్లో చెప్పు, పింక్ డైమండ్ ఎక్కడుందో చెప్పు, లేకపో బొక్కలోకి పో. అరే ఆ ఎక్స్లో, ట్విట్టర్లో వారం రోజుల నుంచి విజయసాయి రెడ్డి ఇచ్చే ట్వీట్ చూస్తుంటే హైకోర్టు తీవ్రంగా మందలిచ్చింది. ఇంకా సిగ్గు రాలేదా మీకు? నువ్వు వాడే భాష ఏంటి? మీరు చేసిందేంటి? 5 సంవత్సరాల్లో వ్యవస్థల్ని కుప్పకూల్చేసి, సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూల్చేసేసి, ఒక వ్యవసాయ శాఖ, ఒక నీటిపారుదల శాఖను మూతలేసి, అత్యంత ప్రధానమైన ఇరిగేషన్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ క్లోజ్ చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు? మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఇది అన్ఫార్చునేట్. ఫైనల్గా నేను ఒకటే కోరుతుండా, మేమందరం దేవుడి భక్తులమే. ఈ ప్రపంచంలో ఆ బాలాజీ భక్తులు ఈ ప్రపంచంలో ఉండరు. మీరు వేరే మతాలు కావచ్చు, మాకు అన్ని మతాల మీద గౌరవం. మేము చర్చికి పోతాం, ఆదివారాలు భక్తులు పిలిస్తే, మా స్నేహితులు పిలిస్తే, అట్లే మసీదులకు పోతాం, దర్గాలకు పోతాం, దేవాలయాలకు పోతాం. మాకు ఆ తేడా లేదు. కానీ మీరు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా, విజయసాయి రెడ్డి దాకా, వైవి సుబ్బారెడ్డి భార్య దాకా మీరంతా టీటీడీ అంటే దోచుకునేదానికి ఒక బ్రాంచ్ కింద ఏర్పాటు చేసుకున్నారు. దోచుకునేదానికి ఒక బ్రాంచ్ కింద. సిగ్గు శర్మ ఉండాలా, సిగ్గు శర్మ. లాస్ట్ టైం మీ 5 yearsలో అనేక మంది భక్తులు మీడియా ముందు ఆ లడ్డును చూపించి, ఇది ఏమి లడ్డు అయ్యా, ఏం వాసన అయ్యా అని చెప్పేసి అనేక సంఘటనలు ఎవరికి తెలియకుండా పోయింది కాదు. అరే అసలైన నూనె, ఆవు నూనె ఎంత అవుద్ది? మీరు వస్తే ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నారు? ఒక కర్ణాటక ప్రభుత్వ సంస్థ ఇచ్చే దాంట్లో నుంచి ఎందుకు ప్రైవేట్ సంస్థకు మార్చారు అనేది కామన్ మ్యాన్ అర్థం చేసుకోగలడు. బట్ ఈరోజు భ్రష్టు పట్టించి వ్యాప్తంగా బీరు భ్రష్టు పట్టి ఇష్టానుసారం మాట్లాడుతుంటే డీజీపీకి ఒకటే చెప్తుండా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తీసుకొచ్చి కూర్చోబెట్టు, పింక్ డైమండ్ కలెక్ట్ చేయి, లేకపోతే బొక్కలోకి పంపించు. ఆయన రోజు నోరు బారేసుకుంటూ ఉంటే నీచమైన భాష మాడితే మేము పడాలనా? మా నాయకుడిని మాట్లాడితే నువ్వు డీజీపీ అయితే ఎత్తి బొక్కలే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి. మేము తిరగబడితే ఏమవుతాయి? మేము తిరగబడితే మా నాయకుడిని మాట్లాడుతూ ఉంటే ఇంట్లో కూర్చొని భజన చేసుకోవాలి మేము. ఏం చేస్తున్నాడు డీజీపీ? అన్ఫార్చునేట్. వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగానే కార్యక్రమాలని తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఏంటంటే మన కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజులు, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఈ కార్యక్రమం రావటం, ఈ సందర్భంగా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్లో కూడా చూసుకున్నట్టు ఒకసారి టైటిల్ లీడ్ చట్టాన్ని రద్దు చేయటం,
అదేవిధంగా పెన్షన్ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పెన్షన్ 30 రూపాయలు ఈరోజు 4,000 రూపాయలు చేయటం, అది కూడా ముందు నెలల నుంచి ఇవ్వటం చాలా సంతోషం. గత ప్రభుత్వంలో ఆపేసిన ఇళ్ల బిల్లులు ఇస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగాల కోసం 16,300 డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వటం, ఇవన్నీ మనం ప్రభుత్వంలో చేసిన విధంగా అమలు చేస్తున్నాం. మిగిలినటువంటి పథకాలు సూపర్ 6 కూడా రేపు దీపావళి నుంచి గ్యాసు మిగిలిన వాటి ఇవ్వబోతున్నారు. స్కిల్ సెన్సెస్ కూడా చేయడం జరిగింది. ఉచిత ఇసుక కూడా ఏటి పక్కన ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు ట్రాక్టర్ తీసుకొచ్చుకొని వాళ్ళకి కావాల్సిన ఉచితంగా తీసుకెళ్లే విధంగా కూడా మంచి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తామంటే ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రజలు చేత్కరించినా బుద్ధి మారలేదు. ఇప్పుడే అన్న సోమిరెడ్డి గారు మాట్లాడుతూ విజయసాయి రెడ్డి విషం కక్కుతా ఉన్నాడు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, తెలుగుదేశం నాయకుల మీద చాలా నీచంగా పోస్టులు పెడుతున్నాడు. ఒకటే చెప్తున్నాం, ప్రజలు చేత్కరించారు, తరిమి కొట్టారు, సంఖ్యని 11 కుదించినా మీ బుద్ధి మారలేదు. మీ చరిత్రలు తీయాలంటే చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చరిత్రలు తీయాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఓడిపోయినారు, ప్రజలు తరిమి కొట్టారు, మీ గురించి మాట్లాడటం కూడా తక్కువ అని చెప్పిన పరిస్థితుల్లో మొన్నటి దాకా జరిగిన సంఘటన ఆ ఎండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే విజయసాయి రెడ్డి నిస్సిగ్గుగా ఈరోజు ఏమీ లేదు ఎంక్వైరీ చేసినటువంటి వాటి గురించి కూడా గుడ్ల వెల్లరి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. చేసిన మాట చెప్పడం చేయక చెప్పిన మాట పదే చెప్పి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటికి ప్రజలే బుద్ధి చెప్పారు. ఈ మీడియా ద్వారా కూడా చెప్తారు ఇది మంచిది కాదని చెప్పేసి ఆ పార్టీ నాయకులు కూడా తెలియజేయాలి. ఓకే సార్. ఈరోజు మా మల్లవరపాడు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది, అదేవిధంగా మా దామచర్ల ఆంజనేయులు గారిది విగ్రహావిష్కరణ కార్యక్రమము చాలా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా గుట్టిపాటి రవికుమార్ గారికి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి స్థానిక ప్రజలు, మా టీడీపీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమము మా గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమానికి మా స్థానిక మంత్రి గారు, అదేవిధంగా ఎంపీ గారు, దామచర్ల జనార్దన్ రావు గారు, దామచర్ల సత్య గారు అందరూ రావడం జరిగింది. ఇది ప్రజావేదిక. ఈ వారం రోజులు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం అనౌన్స్ చేస్తున్నాడు. ఇంటింటికి తిరిగి కార్యక్రమం మనం చేసిన పథకాలని జనాలకు వివరించమని, అదేవిధంగా ఈరోజు అధికారులతోటి అదేవిధంగా ప్రజా నాయకులతోటి ఈ ప్రజావేదిక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు. అందరూ పక్కరండి సార్. సెల్లు వెనక రండి, కెమెరా కెమెరా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మాజీ శాసనసభ్యులు కందుకూరు మాజీ శాసనసభ్యులు శివరాం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మంత్రివర్యులు డోలా బాలవీరంజన స్వామి గారికి వేదిక మీదకి రావాల్సి లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నరసిట్ బాబారావు గారిని వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాము.
సభాధ్యక్షులు యువ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పిలుపుతోటి జిల్లాలో నలుమూలల నుంచి మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా దామచర్ల కుటుంబం తరఫున మీ అందరికీ శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తూ ఉన్నా. అలాగే ఈరోజు ఆ మహానుభావుడు చనిపోయి 17 సంవత్సరాలైనా ఇంకా ప్రతి ఒక్క రైతు గుండెల్లో, ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్వామి గారికి, ఈరోజు ఇందాకే మన ఒక మంచి కార్యక్రమం మెగా జాబ్ మేళా కానీ బ్లడ్ క్యాంప్ కానీ ప్రారంభోత్సవం చేసి కొన్ని పనులు నుండి వెళ్ళటం వల్ల మన పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినట్టు విశిష్ట అతిథి, స్నేహితుడు, హితుడు, పిలవగానే మన కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, మరో ముఖ్య అతిథి ఈరోజు ఈ గ్రామ ముద్దుబిడ్డ మన దామచర్ల ఆంజనేయులు గారి రాజకీయ వారసుడిగా అరంగేటం చేసిన దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులు గారికి, అలాగే మన సోదరుడు పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారికి, మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు బాలాజీ గారికి, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ కుమార్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు పూతల రామారావు గారికి, అలాగే మన పెద్ద ఆయనతో పాటు సమకాలికంగా 94లో కానీ 99లో శాసనసభ్యులుగా ఆయనతో పాటు ప్రాతినిధ్యం వహించిన మా మామ దివి శివరాం గారికి, మన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి, ఒంగోలు మేయర్ గంగాడు సుజాత గారికి, అలాగే ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారికి, దర్శి ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు పాపారావు గారికి, యోగ యాదవ్ గారికి, అలాగే మన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దామచర్ల అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తక్కువ సమయంలో అయినా ఒక పెద్ద కార్యక్రమం దామచర్ల కుటుంబం చేపట్టింది. ప్రతి వర్ధంతికి ఒక రమేష్ హాస్పిటల్ వారి సహకారంతో మెగా హెల్త్ క్యాంప్ కానీ, ఈరోజు జాబ్ మేళా కూడా యువకులు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు యోగాలలో ఈ యొక్క రాష్ట్రంలో యువత నిరుద్యోగులుగా ఏ విధంగా ఉండిపోయారో అన్ని విపులంగా చెప్పడం, ఆయన స్ఫూర్తితోటి ఈరోజు మన పెద్ద ఆయన 17వ వర్ధంతి సందర్భంగా మెగా జాబ్ మేళా కూడా సుమారు ఒక 60 కంపెనీలు రావటం, ఈరోజు ఒక 2000 మంది ఆ ఇంటర్వ్యూలో కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా 1983 నుంచి పార్టీలు మారకుండా ఎన్ని కష్టాలున్నా తెలుగుదేశం పార్టీ సైనికుల కోసం దామచర్ల కుటుంబం ఎప్పుడూ మీ అంటుంటుందని, మీరు నిండు మనసుతోటి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సమయం కూడా లేట్ అయింది. ఇప్పుడు పెద్దలు కూడా అందరూ 2 నిమిషాలు పెద్ద ఆయన గురించి మంచి మాటలు చెప్పాలని కోరుకుంటూ, ఇప్పుడు మన ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారిని 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. పూజలు మాజీ మంత్రివర్యులు పెద్ద ఆయన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వేదికం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రహదారు లేని చోట ప్రతి గ్రామానికి కూడా ఆ రోజు లింక్ రోడ్ల నిర్మాణం కానీ తారు రోడ్లు కానీ వేయించి ఆ ప్రాంతంలో కూడా
ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు. ఆయన బాటలోనే మేమందరం కూడా గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో నుండి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల్లాగా మేమందరం కూడా ఉంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ మరి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గారితో పాటు మేము కలిసి శాసనసభ్యులుగా ఉన్నాం. ఆయన మాకన్నా వయసులో పెద్దోడైనా ఆగర్భ శ్రీమంతుడైనా మాకు తెలిసేటప్పటికీ ఆయన చాలా గొప్ప ధనవంతుడు. ఆయన ఆంజనేయులు గారు మాతోటి అందరితోటి సమానంగా ప్రతి విషయాల్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. సరే పార్టీ రాజకీయాల్లో అయితే ఆయనంటే ఎన్టీ రామారావు గారికి తర్వాత చంద్రబాబు గారికి అత్యంత ప్రీతి. ఆయన చాలా బాగా పెద్ద ఆయననే పిలిచేవాళ్ళు కానీ తక్కువ ఏం మాట్లాడేవాళ్ళు కాదు. అందరం కలిసి అలవాటు చేశారు. ఇవాళ ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, ఉమ్మడి ప్రకాశం. మేము కొత్తగా కోరుకునేది ఏం లేదు, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అన్నీ అనుభవించాం. రామారావు గారి ఆప్యాయత చూసాం, చంద్రబాబు గారి గౌరవం కూడా మాకు ఇచ్చిన గౌరవం చాలా ఇచ్చారు. మేము వాళ్ళు కోరేది ఒకటే, ఇంతమంది నాయకులు ఉన్నారు, రాష్ట్రాన్ని శాసించగలిగే నాయకులు ఇక్కడ అందరూ ఉన్నారు కనుక ఏదైతే ఎలక్షన్ టైంలో బాబు గారు అలాగే వీళ్ళందరూ కూడా ప్రామిస్ చేశారో, కందుకూరుని మమ్మల్ని వెలివేశారు నెల్లూరుకి, దాన్ని మరలా ప్రకాశం జిల్లాలో కలుపుతారని చెప్పి ఆ రోజు అందరూ మాట ఇచ్చారు. దాన్ని వీలైనంత త్వరగా, ఎందుకంటే 100 రోజులైంది ఆటోమేటిక్గా అడ్డంకి సంతలోతలపాడు. మరి 100 రోజులైంది. ఈ 100 రోజులైనా చేస్తారేమో మేమందరం సమరం చేసుకుందాం అనుకున్నాం, చేయాలని కోరుకుంటూ. ఎందుకంటే దామచర్ల ఆంజనేయులు కందుకూరులో సగం భాగం ఆయన కూడా రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన మా ప్రాంతంలో వల్లేటవరపల్లి మండలం, కందుకూరు మండలం. కాబట్టి అందరు కలిసి బాబు గారికి చెప్పి వీలైనంత త్వరగా మేబీ ఇంకొక 100 రోజులు అయ్యే లోపల దీన్ని సాధించాలని కోరుతూ మరొకసారి మా మామగారు ఆంజనేయులు గారికి నా హృదయపూర్వకమైన నివాళి. మరి ఇప్పుడో రేపో మా కోసం ఆయన అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అందరూ కలుస్తాము, ఎప్పుడొకప్పుడు మళ్ళా కలుస్తాము ఆ రోజు కోసం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి అంటే మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మరి మా వ్యక్తి తరతరాలుగా అంటే ఇంతటి మంచి ఈ యొక్క గడ్డ ఉన్నంత వరకు కూడా వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో మరి ఎలాంటి అతిశయోక్తి లేదు. చోట్ల మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నిటికంటే యువతకి ముఖ్యంగా మరి 70 కంపెనీలు వచ్చినాయి అంటే మరి ఎంతమందికి సాయంత్రంలోగా తెలుస్తుంది ఎంతమంది మరి జాబ్ సంపాదించుకున్నారు అనేది. అలాగనే అందరికి కూడా మరి బ్లడ్ బ్యాంక్ అంటే రక్తదానము అనేది మరి ప్రాణదానంతో సమానము. అది నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. అన్నదానము అలాగనే మరి అన్ని యొక్క కార్యక్రమాలకి మరి నేను వీరిని అభినందిస్తున్నాను. అలాగే మనందరిలో ఒక స్ఫూర్తి ఆంజనేయులు గారు చనిపోయినా కూడా మరి మన మధ్య వారి యొక్క మంచి కార్యక్రమాలే మరి మన మధ్య ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అలాగనే మరి ఇద్దరు మనవళ్ళు కూడా ఇంకా ఇంకా మరి బాగా డెవలప్ చెందడానికి మరి వారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉంటాయని చెప్పేసి ఎంతో విలువలతో కూడిన రాజకీయాలు చేసి చివరి శ్వాస వరకు ప్రజాసేవలో ఉన్న మహానాయకులు ఇవాళ 17వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారికి దామచర్ల ఆంజనేయులు గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. మేము ఎప్పుడూ ఆయన దగ్గర వింటూ ఉండేవాళ్ళం. ఆయన సర్పంచ్గా రాజకీయ జీవితం స్టార్ట్ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ప్రజల హృదయాల్లో ఒక చెరగని ముద్ర సంపాదించుకున్నారు. ఇవాళ వారి స్ఫూర్తితో దామచర్ల జనార్దన్ అన్న గారు, దామచర్ల సత్యాన్న గారు అదే కృషిని కొనసాగిస్తున్నారు. ఇక్కడ నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారం. మన ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులు నోక్సాన్ బాలాజీ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాము. తండ్రికి విచ్చేసినటువంటి ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ అన్ని వర్గాల నాయకులందరూ కూడా ప్రత్యేక నమస్కారం. ప్రత్యేకించి మీడియా మిత్రులారా,
నేను మాట్లాడటం మొదలెడతానంటే ముందు మా సోదరుడు ఆయనకి డమ్మీ అభ్యర్థికి ఎమ్మెల్యేగా పోటీ చేసి నా ఓటు కూడా నా గుర్తు వేసుకోకుండా సైకిల్ గుర్తు మీద వేసాను అనేది మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ ఆయనకు ఒక మంచి లక్షణం, తన కోసం పనిచేస్తే అంటే డబ్బులు ఆశించకుండా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. ఆయన దగ్గర ₹1 కూడా తాకుండా ఆ రోజు మందు మాకు పనిచేయడానికి డబ్బులు వేస్ట్ చేస్తున్న ఉద్దేశంతో నేను పోయి సారాయి ఉద్యమాలు నడిపి కాకపోతే దామచర్ల ఆంజనేయులు డబ్బులు వృధా చేస్తున్న ఉద్దేశంతో ఆ రోజు ఆ స్లిప్పులు రాసే కార్యక్రమం కూడా నేనే తీసుకున్నాకే నేనే అంటే వృధా కాకుండా అది ఆయన దృష్టిలో ఉంది. బాలాజీ బాగా కష్టపడి పనిచేసాడు, డబ్బులు ఆశించేవాడు కాదు. ఆ గుర్తుతోటి ఎప్పుడు ఆయన టాటా ఎస్టేట్ పెద్ద కారు ఉండేది, పొడవాటి కారు. ఆ కారులో ఏ రోజు కొండేపల్లి నియోజకవర్గం వచ్చినా కంటిన్యూస్గా ఆయనతో తిరుగుతుండేవాడిని. మొట్టమొదటిగా మా గ్రామానికి సంబంధించి ఎస్టీ కాలనీలో హౌసింగ్ సంబంధించి అసిస్ట్ ఇండియా దగ్గరికి తీసుకెళ్ళి మేము ఒకటి అడిగాం, మీరు గెలిచితే డబ్బులు ఇవ్వద్దు మా గ్రామానికి, మీరు గెలిస్తే మా ఊరు పనులు చేయాలి. ఆ రోజు మా ఊరికి ఇచ్చిన డబ్బులు ఎంతంటే ₹3,000 ఖర్చుల కోసం, అన్నిటికీ కలిపి ₹3,000. ఇంకొక ₹500 నేను ఒక పెద్ద ఆయన దగ్గర తీసుకున్న 3,500. ఎవరికైనా ఇస్తే అవి కూడా తింటారేమో నా దగ్గర పెట్టుకొని ఖర్చు పెట్టింది 1,500. ఎలక్షన్ అయిన తర్వాత ఈ 2,000 తీసుకెళ్ళి గ్రామాల్లో చికెన్ రైస్ ఇచ్చి ఆ గ్రామాల్లో వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇది ఖర్చు. ఇది ఆంజనేయులు గారి దగ్గర ఉన్నటువంటి నాకున్న క్రెడిట్. అందుకని ఆయన ఎప్పుడు కూడా కొండపికి వస్తే కంటిన్యూస్గా ఆయన కారులో ఉండేవాళ్ళు, నియోజకవర్గం తిరుగుతుండేవాళ్ళు. అభివృద్ధి చేయడంలో మొట్టమొదటిగా కొండేపు నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పనిచేస్తే ఆయన కోసం నిజాయితీగా ఉంటే ఇష్టపడేవాళ్ళు, అభిమానించేటువంటి ఒక మంచి నాయకుడు. వారి వర్ధంతి ఈరోజు 17వ వర్ధంతి జరుపుకోవడం, ఆ కార్యక్రమానికి మనందరికీ వచ్చి సంతోషం. అలాగే కందుకూరు నియోజకవర్గానికి, కొండేపు నియోజకవర్గానికి ఒక ఎక్కినప్పుడల్లా కూడా మాజీ శాసనసభ్యులు శివరాం గారు, అలాగే ఆనాటి మంత్రివర్యులు పెద్దలు పూజ్యులు దామచర్ల ఆంజనేయులు గారు గుర్తు వస్తూ ఉంటారు. అంతకుముందు కందుకూరుకి కొండేపుకి కనెక్టివిటీ లేని పరిస్థితి, వర్షాకాలం వస్తే తిరిగిపోయే పరిస్థితి. అటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ జిల్లాలోనే పెద్ద ఆయనని పిలుచుకునే దామచర్ల ఆంజనేయులు గారి వారసులుగా పెద్దలు సోదరులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే సత్య గారు కూడా ఇంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అభిమానం పొందుతూ మన అందరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు శాసనసభ్యులుగా అవకాశం వచ్చింది, తప్పకుండా మీరు అందరూ కూడా ఆశీర్వదించారు. తప్పకుండా మీరు ఏవైతే కోరుకున్నారో అలాగే మేమందరం కూడా ఆ బాటలో నడిచి ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తామని స్వర్గీయ గౌరవనీయులు శ్రీ ఆంజనేయులు గారు గుర్తుగా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఆయన పెంచిన రాజకీయాల్లో ఇంకా సోదరుడు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయన కొంటూ ఒక మొదలు శాసనసభ్యులు వేలూరు సాంబశివరావు గారిని మాట్లాడవలసింది. మంచి పనుల్ని, సేవల్ని మననం చేసుకుంటూ ఈ సంస్మరణ సభ పెట్టుకోవటం, అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం చాలామంది రాజకీయ నాయకుల్ని చూసినప్పుడు కొంతమంది మీద మంచి అభిప్రాయం, కొంతమంది మీద చెడు అభిప్రాయం, కొంతమంది మీద ఏ అభిప్రాయం ఉండదు. కానీ మన ముందు తరం నాయకులను చూస్తే ఆంజనేయులు గారు ఒక సర్పంచ్గా, పీడీసీసీ బ్యాంక్ అధ్యక్షునిగా, అలాగే ఇక్కడ 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా, 6 సంవత్సరాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఆయన ఏ పదవిలో ఉన్నా ఒక బాధ్యతగా పనిచేయటం, ఆయన తన ప్రాంతం పట్ల ఎంతో ప్రేమతో, మక్కువతో బాధ్యత తీసుకొని చాలా పనులు శ్రీకారం చుట్టారు. ఇప్పుడే నాగేశ్వర గారు చెప్పారు, ఈ కనెక్టివిటీ రోడ్లని అంతకుముందు చిన్న వర్షం వచ్చినా కూడా వాగులు పారి చాలా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. అట్లాంటిది ఈ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా వారి హయాంలోనే డెవలప్ చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ఇక్కడ పొగాకు బోర్డు ఏర్పాటు చేసే దాంట్లో కూడా చాలా కీలకంగా 2 నెలల్లోనే ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసి బోర్డు వారికి వారి పేరుని పెంచే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ, డాక్టర్ స్వామి గారు కూడా వారి కుటుంబ సభ్యుడు, వారు కూడా దామచర్ల ఆంజనేయులు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈరోజు మంత్రిగా బ్రహ్మాండంగా బాధ్యతలు తెలుగువాడి పౌరుషాన్ని చూపుతూ పల్నాడు నుంచి ఎన్నో
మంచి విజయాలు సాధించి మన అందరి వాడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నర్సరాబాద్ శాసనసభ్యుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. అలాగే మినిస్టర్ గారికి, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ అభిమానులకి, మరీ ముఖ్యంగా దామచర్ల కుటుంబం అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఇందాక పెద్ద ఆయన అడుగుతూ ఉన్నారు, మాకు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ నియోజకవర్గం అటు కలపండి, ఆ నియోజకవర్గం ఇటు కలపండి అని. అయితే దాంతోపాటుగా అంతే గట్టిగా ఈ జిల్లా వాసులు ఈ 100 రోజుల్లో సరే ప్రభుత్వ పరంగా ఏం చేశామో మీ అందరికి ఇస్తా ఉన్నాం, కానీ ఈ జిల్లాకు మాత్రం ఏ జిల్లాకి జరగనంత న్యాయం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాను తీసుకుని వెళ్ళి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో కలపడం జరిగింది. దాంతో అది ఏదో ఊరికే జరిగిపోయింది కాదు, మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీ కానీ అందరూ కూడా పట్టుబడి ముఖ్యమంత్రి గారితో సాధించుకోవడం వల్లే జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి పరంగా మరింతగా నిధులు రావడమే కాకుండా మరింతగా ప్రాజెక్టులు వచ్చే అవకాశం కూడా ఉంది. దానికి మీరందరినీ కూడా మీరు ప్రత్యేకంగా అభినందించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి దామచర్ల ఆంజనేయ గారి కార్యక్రమం 17వ వర్ధంతికి పిలవటం అనేది అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను వయసులో కొద్దిగా చిన్నవాడినే అయినా కానీ ఆంజనేయ గారితో కొన్నిసార్లు కలవటం జరిగింది. మరీ ముఖ్యంగా ఒక ఇన్సిడెంట్ మాత్రం నాకు ఇప్పటికి కూడా కళ్ళ ముందు ఎప్పుడు కూడా కనిపించేది ఏంటంటే, వీరు సత్యాన్ని చూసినా వీరందరినీ చూసినా 2005లో అప్పుడే ఎలక్షన్ అయిపోయింది, ఒక 6 నెలల ముందు ఓడిపోవడం జరిగింది. అయితే నన్ను హైదరాబాద్లో కలవాలి అంటే సరే, ఇప్పుడు కూడా ఉందనుకుంటా పంజాగుట్లో ఇల్లు, అది వెళ్ళటం జరిగింది. సాయంత్రం 6ంటికేమో అంట పెద్ద ఇల్లు కాదు, 2 బెడ్రూమ్ హౌస్, కూర్చొని ఉన్నారు ఆయన. ఏమయ్యా నువ్వు ఎక్కడో చదువుతున్నావు అంట బయట దేశంలో, మావాడు కూడా చదవడానికి అప్లై చేశాడు, పర్లేదా, బాగానే జాగ్రత్తగా ఉంటుందా అది ఇది అన్నాడు. బాగానే ఉంటుందిలేండి పంపించండి అన్న. కానీ ఆయన చూసినప్పుడు మాత్రం చాలా ఆ టైంకి కొద్దిగా అలసిపోయి కూర్చోన్నాడు మనిషి. ఏమిటి ఆయన ఆరాధిస్తే చెప్పడం జరిగింది, ఆయన పొద్దున్నుంచి మామూలుగా అయితే ఆ సమయానికి నాకు తెలిసి 70 ఏళ్ళు ఉన్నాయా 72 ఏళ్ళు ఉన్నాయా 72 ఏళ్ళు ఉన్నాయి. మామూలుగా ఎలక్షన్లో ఓడిపోయి ఇదంతా ఉంటే నిరుత్సాహంగా ఏముందిలే ఇంకా అని టైం గడిపారు. అలా కాకుండా ఆయన అలసిపోయి ఉన్నాడు. కానీ అలసిపోయి ఉంటారు కారణం ఏంటంటే, పొద్దున్నుంచి ఆయన ఆ డొక్కు అంబాసిడర్ వేసుకొని ఆ హైదరాబాద్ చుట్టూతా ఎక్కడ ఏ పొలం కొనాలి, ఏ ల్యాండ్ కొనాలి అని చెప్పి తిరిగి, నిజంగా ఆ ఏజ్లో చేయటం అనేది మామూలుగా అన్నీ. మొన్న మాగుంటి గారు అయితే, బాబు నా ఏజ్ అయిపోయింది, నేను ఒంట్లో పెడతాను, ఏజ్ అయిపోయింది, 72 ఏళ్ళు వచ్చినాయని చెప్పేవాడు. కానీ ఆ ఏజ్లో ఆయన అంత ఓపికగా నేను చెయ్యాలి, మా కుటుంబానికి గట్టిగా చేయాలి, మళ్ళా వాళ్ళందరినీ కూడా బాగా చేయాలి అని చెప్పి అంత కసిగా పనిచేయడం అనేది నిజంగా ఇప్పటికి కూడా గుర్తు, అది ఇప్పుడు కూడా మా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. దాంట్లో మన అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒకటి ఎంత నిరుత్సాహం, ఎన్ని అపజయాలు పొందినా నిరుత్సాహం అయితే పొందకూడదు అనేది ముఖ్యమైనది. రెండవది, ఎంత చదువుకున్నా చదువుకోపోయినా 5వ క్లాస్ చదువుకున్న వ్యక్తి, మీ చుట్టుపక్కల పెరిగిన వ్యక్తి అయినా కూడా హైదరాబాద్ పెరుగుద్ది, బెంగళూరు పెరుగుద్ది, ఇటువంటి పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. దీంట్లో మనం కూడా మా కుటుంబం మా వాళ్ళు కూడా కొద్దిగా భాగస్వాములు అవ్వాలి అని ఆలోచించడం అనేది ఈ చుట్టుపక్కల పెరిగి కూడా మా అందరం కూడా దానికి మనం అభినందించాలి తప్పకుండా. ఆ ఆలోచన ఉండటం అనేది గొప్పతనం. ఆ ఏజ్లో ఉండటం అనేది ఇంకా గొప్పతనం. మామూలుగా సెలైనిటీ వచ్చేస్తే ఆలోచన మానేస్తాం, కానీ ఆయన అంత కష్టంతో ఆ టైంలో కూడా తిరుగుతూ ఉండేవారు. అయితే ఇప్పుడే చెప్తా ఉన్నారు. అయితే దాంతోపాటుగా నాకు ఇంకోటి వచ్చేది ఎప్పుడు గుర్తు ఏంటంటే, ఎప్పుడు సత్యాన్ని చూసినప్పుడల్లా నేను ఒక మాట అంటుంటాను, అయ్యా అంతా బాగానే ఉంది, రాజకీయం చేస్తూనే ఉన్నారు మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా, అయితే మరి ఆయన పైన ఉన్నాడు ఎలా ఉన్నాడో ఆనందపడుతున్నాడా, లేకపోతే మీరు ఆయన సంపాదించిందంతా నీరుగా ఖర్చు పెడుతుంటే మరి ఎలా ఫీల్ అవుతున్నాడో ఒకసారి మీరు ప్రశ్నించుకోండి అని చెప్పి అంటుండేవాడిని. కానీ ఈరోజు చూసిన తర్వాత మాత్రం
ఆనందంగానే ఉంటాడు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతమంది వచ్చి ఈ 17 సంవత్సరాల అయిన తర్వాత కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇంత అభిమానం చూపిస్తున్నారంటే మామూలుగా అయితే తాతయ్య కాదు, మామూలు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చాలామంది మర్చిపోతారు. అలాంటిది 3rd జనరేషన్ అయినా కూడా గుర్తుపెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే దానికి తప్పకుండా ఆయన ఆనందపడుతూనే ఉంటారని చెప్పి నేను అనుకుంటూ, ఇప్పటిదాకా ఏ విధమైన ఆదరాభిమానాలు చూపించారో వారి కుటుంబం పైన, అదేవిధంగా ఇంకా ముందు కూడా అదే ఆదరణ చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మన పెద్ద అయిన 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా చేస్తాం. అట్లానే ఈ సంవత్సరం కూడా మనం పిలవగానే ఎన్నో పనులున్నా కూడా పెద్దలందరూ ఎంతోమంది మన జిల్లా నుంచి వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దామచర్ల అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మా గ్రామ ప్రజలకి, ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే 17వ సంవత్సరం ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఉండే 17 సంవత్సరాలు కూడా ఈరోజు కొండేపి నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా కూడా ఈ రోజు కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఈ పని చేశారు. ఎవరు చేశారు అంటే దామచర్ల అనిల్ గారు చేశారు అని గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన రాజకీయాల్లో ఉండేటప్పుడు అంత మంచి పేరు తెచ్చుకోవటం మనందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మేము కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నేను కానీ సత్య కానీ మేము కుటుంబంలో ఎన్ని ఎలక్షన్ వస్తుంది అనగానే ఎంత ఖర్చు అవుతుందో, 2 నియోజకవర్గాలకి ఏ విధంగా అవుతుందో అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఎక్కడా కూడా ఒక చెడ్డ పేరు, ఒక కుటుంబంలో ఒక అవినీతి జరిగిందనో లేకపోతే ఇంకో విధంగా దీనికి పాల్పడ్డారనో ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా, అదేవిధంగా సత్య కానీ ఎక్కడా కూడా మేము మచ్చ లేకుండా మా పనులు కూడా మేము చేసుకుంటా 10 మందిని కలుపుకుంటా 2 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు పరిస్థితులు మేము తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారు, ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. మా వాళ్ళు అయితే ఒంగోలులో జైలుకి వెళ్ళారు. అదేవిధంగా కేసులు పెట్టారు, ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు. అదేవిధంగా నా మీద 23 కేసులు పెట్టారు. అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, అందరి గురించి మాట్లాడి ఈరోజు 100 రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ 100 రోజులకే మళ్ళా పార్టీ మారదాం, మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి, లేకపోతే మళ్ళా మనం ఎందుకునేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుకి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఎప్పుడు కూడా పార్టీనే కమిట్మెంట్తో ఎన్టీ రామారావు గారి కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ దగ్గర నుంచి మేమంతా ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకున్నాం. ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు వదులుకుంటాం కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబంలో రాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది. అంటే 4 రోజులు 5 రోజులు కూడా మన వాళ్ళు ఉండే పరిస్థితులు కనపట్ల మళ్ళా అధికారం కావాలి, మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవటానికి, వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవటానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పార్టీలోనే చేరలే. నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు, నేను జనసేనలోకి వెళ్తున్నాం, జనసేనలోకి వెళ్ళిన తర్వాత మా కేడర్కి కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. అంటే జిల్లాని గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు. ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు, తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివానా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కనుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతూ ఉన్నాడు. నేను తెలియజేస్తున్నా, వైఎస్ఆర్ పార్టీలో నుంచి
ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు. జనసేనలో మేము ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్కి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తాం. వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను. మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా. నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఏదైతే పాపాలు చేసావో, ఎంతమందిని అయితే ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషుల్ని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తాం. తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా, లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిజపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో, నీ ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావో అనేది ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి దానికి ఏం చేయాలా, మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా, మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తావు అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టాం. మన కృష్ణ గారు ఆయన పొద్దున్నే వచ్చారు, నరసరావుపేట నుంచి వచ్చారు. వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ నాన్నకాడి నుంచి మాకు అందరూ తెలుసు. అక్కడే మేము చదువుకున్నాం, 10th ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఎంపీగా, పార్లమెంటు లీడర్గా, అదేవిధంగా ఈరోజు మన ఊరికి రావడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనందరి ఆప్తులు, అందరికీ తెలుసు. ఎన్ని కార్యక్రమాలకి పిలిచినా ఎక్కడికి రమ్మన్నా కూడా ఎప్పుడు కూడా మన ప్రోగ్రాం అంటే అటెండ్ అయ్యే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు మన గుట్టిపాటి రవికుమార్ గారు కూడా ఈరోజు అందులో ఇప్పుడే ఫోన్ వచ్చింది సీఎం గారు రమ్మన్నారని. అయినా కూడా ఈరోజు మన మీద ఒక నమ్మకంతో వచ్చిన మన రవి గారికి, అదేవిధంగా రామారావు గారికి, శివరాం గారికి, అదేవిధంగా మన అశోక్ ఇక్కడి నుంచి గిద్దలూరులో ప్రోగ్రాములు చూసుకొని మన అశోక్ గారికి, అదేవిధంగా బాలాజీ గారికి, మన సాంబశివరావు మొన్న వచ్చేసి ఈ ప్రోగ్రాం కోసమే ఉండి ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన సాంబశివరావు గారికి, లక్ష్మి గారికి, అదేవిధంగా మన మేయర్ గారికి, సుజాత గారికి, మన కందుకూరు మన నాగేశ్వరరావు గారికి, ఎరిక్షన్ బాబు గారికి, వీళ్ళందరూ కూడా వచ్చిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో కూడా ఇలానే కలిసి ఉంటాం. ఏ కష్టాలు ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా కూడా జిల్లాను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కలిసి యూనిటీగా పనిచేసే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, మన స్వామి కూడా ఈ గ్రామంలోనే ఉండటం, మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండటం, అదేవిధంగా మంత్రి అవ్వటం చాలా సంతోషమైన విషయం. అందరినీ కూడా ఇదే విధంగా జిల్లాను కూడా కలుపుకొని మంచి పేరు తెచ్చుకునే విధంగా మన స్వామి కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాలాతీతం అయినా కూడా మీరు పెద్ద ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఇంత ఓపికగా ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. పెద్ద ఆయన ఆంజనేయులు గారితో మాగుంట కుటుంబం అనేది అందరికీ తెలుసో తెలీదో 50 సంవత్సరాల నుంచి పరిచయం. అది 1974 సంవత్సరంలో వారు మేమందరం కూడా చెన్నైలో ఒక స్థలంలో కూడా ఉండేవాళ్ళం ఎప్పుడు కలిసి. అంటే అక్కడ మా తండ్రి గారు కూడా అక్కడ కొంచెం అనారోగ్యం ఉన్నందువల్ల వారు కూడా వచ్చి అక్కడ ఎక్కువ రోజులు కూడా గడిపేవారు ఉన్నప్పుడు కూడా. అప్పటి నుంచి ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం అంటే ఆయనకి ఎప్పుడు కూడా ప్రత్యేకమైన అభిమానం. మా అన్నగారు కిర్స్టేషన్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు కూడా అప్పుడు పోటీ చేస్తున్నప్పుడుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అయినా కూడా ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా ఉండేది. ఈరోజు మంచి కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే కృష్ణారావు గారు, పూర్ణచంద్రరావు గారు, ఆ తర్వాత జనార్దన్ గారు, సత్య గారు, జాబ్ మేళా, మెగా జాబ్ మేళా కార్యక్రమమైనా, మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమం అయినా కూడా, ఇక సబ్ స్టేషన్ అనేది కూడా మంత్రి గారు రవికుమార్ గారి ద్వారా
ఇవన్నీ కార్యక్రమాలు శంకుస్థాపనలు కూడా చేసుకోవటం, రోడ్లకు నిర్మాణం చేసుకోవటం అనేది ఒక మంచి ఆనవాయితీ. ఇది 17వ వర్ధంతిది. చాలా వర్ధంతి కార్యక్రమాల్లో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయడం కూడా చూస్తున్నాను. నేను ఆయన మరణించిన రోజు నేను కనిగిరి ప్రాంతంలో ఉన్నప్పుడు తెలంగాణ రావటం కూడా జరిగింది. ఆయన మాకు జీవితంలో ఎన్నిసార్లు చూసినా కూడా అప్పుడప్పుడు మర్చిపోలేనే. 1999వ సంవత్సరంలో జరుగుతున్న ఎన్నికల్లో నేను పోతుల రామారావు గారిని అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో అక్కడ పర్మిషన్ తీసుకొని చేయడం అనేది జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఓడిపోయారు, నేను ఓడిపోయాను అనుకోండి. ఒకరోజు ఆంజనేయులు గారితో కలిసినప్పుడు చెప్పేవాడు, ఏంటి శ్రీనివాసరెడ్డి నువ్వు కొత్తగా ఆయన ఎందుకు తీసుకొచ్చావు రామారావుని, అయినా కూడా పర్వాలేదు కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అయింది అని అన్నారు. అంటే కొంచెం కష్టంగా ఉండింది అట్లా. అదేవిధంగా మా సత్య కూడా చెప్తుంటాడు, మా నాయకుడు ఉన్నాడు కృష్ణదేవరాయలు గారితో కూడా 2019 సంవత్సరం ఎన్నిక అయిన తర్వాత స్వామి గారు ఎన్నిక అనుకోండి, సార్ మీరు ఇప్పటికి కూడా అప్పుల పాలు చేశారు, మీరు ఎక్కువగా ఖర్చు పెట్టారు మీరు ఉండేటప్పుడన్నా. అట్లా ఎన్నికల్లో ఒక్కోసారి ఏంటంటే విధి లేదు, మాగుంట కుటుంబం అనేది కూడా ఎప్పుడు కూడా మీ ఆశీస్సులతో 9 పర్యాయాలు ఇక్కడ పార్లమెంటు కూడా పోటీ చేసామంటే అందరూ అభిమానం, ఎవరైనా కానీ అభిమానంతో ఎప్పుడు కూడా కుటుంబాన్ని గౌరవించిన మీకు అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, ఈరోజు మంచి కార్యక్రమం కాలాతీతమైనా కూడా ఎంతో ఓపికగా 17వ వర్ధంతి పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయుల కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ దానిని చక్కగా నిర్వహించారు సోదరులు స్థానిక శాసనసభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారైనా, మంత్రి గారు స్వామి గారు, ఆ తర్వాత సత్య గారు కూడా ఒక పట్టుదలతో తాతల గారి అంటే 3వ తరం. ఈ 3వ తరంలో కూడా మేము రాజకీయాల్లో ఇంకా కూడా అంటే వాళ్ళు చాలా యంగ్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా కూడా వాళ్ళకి జీవితం అనేది ఇంకా ఒక 35 సంవత్సరాలు మినిమం రాజకీయ జీవితం కూడా ఉంటుంది. అందువల్ల జనార్దన్ గారు ఒంగోలులో ఎప్పటికీ పర్మనెంట్గా ఎమ్మెల్యేగా ఉంటారు. అదేవిధంగా సత్య గారు కూడా ఉత్తరాంధ్రకు పంపిస్తాం, శ్రీకాకుళంలో అక్కడికి ఏంటంటే అక్కడ వారికి కూడా ఒక శాసనసభ్యుడిగా చేసేదాని కొరకు అక్కడ కూడా పంపిస్తాం వారిని కూడా. అందువల్ల అందరూ ఆ కుటుంబంలో ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండేదాని కొరకు అవకాశాలు కూడా ఉన్నాయని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై. ఈ గ్రామ రైతు కుటుంబం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పర్యాయాల మంత్రిగా ఎనలేని సేవలు అందించినటువంటి కీర్తిశేషులు స్వర్గీయ మల్లవరపాడు గ్రామంలో పెద్ద ఆయన విగ్రహం, అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలని 2 విగ్రహాలు కూడా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. అంతేకాకుండా మన గ్రామంలో తన కృషితోటి వ్యవసాయ రంగంతో వ్యాపార రంగాన్ని విస్తరింపజేసుకొని గ్రామ సర్పంచ్గా ఈ ఊర్లో హై స్కూల్ వచ్చిందన్నా, ఈ ఊర్లో అభివృద్ధి ఏ జరిగినా పెద్ద ఆయన చేసినటువంటిది. దాంతోపాటుగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు మన సొసైటీ సొరారెడ్డిపాలెం వల్లూరి పిసి సొసైటీతో చేర్చి రైతులందరికీ కూడా లోన్లు రీషెడ్యూల్ చేయడంలో కావచ్చు, రైతులు ఇబ్బందులు పడినా కానీ సొసైటీ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెట్టకుండా నోటీస్ ఇవ్వకుండా రైతు సంక్షేమం కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అదేవిధంగా పెద్దలు చెప్పినట్లుగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సుబాబుల్ జాబాయిల్ గిట్టుబాటు ధరలు ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా జాబాయిల్ రైతులకి అంత సంతోషకరమైన రోజులు చరిత్రలో ఈ తర్వాత కూడా రాలేదనే విషయాన్ని మనం ఒక్కసారి గమనించుకుంటే రైతుల పట్ల పెద్ద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి. అంతేకాకుండా పొగాకు బోర్డు ఈ 2 నెలల్లోనే బోర్డు కడితేనే మేము కొండేపులో బోర్డు పెడతామంటే ఆ జువ్విగుంట ప్రాంతం నుంచి జరుగుమల్లి కొండే ప్రాంతం వాళ్ళు టంగుటూరు రాకుండా పొగాకు బోర్డు అక్కడ వచ్చిందంటే అది రైతుల కోసం పెద్ద ఆయన చేసినటువంటి కృషి అనేది కూడా మనం తెలియజేసుకోవాలి. ఇందాక విక్రయాలపేట రోడ్డు కందుకూరికి కొండేపుకి కనెక్టివిటీ, ఇవే కాకుండా ఊళ్ళల్లో పోతే ఈ రోజులో పెద్ద ఆయన ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ట్రాక్టర్ మీద ఆయన బట్టలన్నీ మట్టి కొట్టుకొని పోతే ఇక్కడి నుంచి ఎడ్ల బండి మీద తీసుకెళ్ళామని చెప్పేటువంటి రోడ్లు, ఆ రోడ్లన్నీ కూడా తార్ రోడ్లుగా మారటం, ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా పెద్ద ఆయన చేసినటువంటి పరిస్థితులు. నేను కొండేపులో ఉద్యోగం చేసేటప్పుడు ఆ కొండేపులో కొన్ని గ్రామాలు సిమెంట్ రోడ్లు కాలువలు చూస్తే
ఇంత పశ్చిమ ప్రాంతంలో ఈ రోడ్లు వచ్చాయంటే దీనికి కారకుడు పెద్ద ఆయన అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా అభివృద్ధికి, సంక్షేమానికి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఒక మంచి తన రాజకీయ పరంగా అభివృద్ధిలో ముద్ర వేసినటువంటి వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల గారు. అంతేకాకుండా విలువలతో కూడిన రాజకీయాలు, నీతి నిజాయితీగా, ఎక్కడా కూడా తన సొమ్మే ఖర్చు పెట్టే విధంగా తప్పితే వేరే విధంగా ఎటువంటిది ఆశించకుండా రాజకీయాలు చేస్తూ వ్యాపార రంగంలో ఏ విధంగా ఇచ్చారో అదే విలువలతోటి రాజకీయ జీవితం కూడా తెచ్చి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఇచ్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల గారు. ఈరోజు అభివృద్ధి పరంగా చూసుకుంటే మనం 14-19లో చాలా వరకు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడింది. ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన గ్రామంలో 60 లక్షల రూపాయలకి సిమెంట్ రోడ్లు మంజూరు చేయటం, రోడ్లు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వం కార్యక్రమం తీసుకొచ్చింది. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే ఇంతకుముందు మంచి ప్రభుత్వం లేదు. ఈ మంచి ప్రభుత్వంలో మన గ్రామంలో వచ్చినటువంటి 100 రోజుల్లోనే 60 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 100 రోజుల్లోనే 4.5 కోట్ల రూపాయలకి మన విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ గారు తొలి సబ్స్టేషన్ మంజూరు చేశారు. కానీ ప్రారంభోత్సవం మాత్రం శంకుస్థాపన పర్చూర్లో చేశారు. కానీ మంజూరు నాయుడుపాలెంకే మంజూరు చేశారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే 100 రోజుల్లో మన గ్రామంలోనే 5,10,00,000 రూపాయలు అభివృద్ధి పనులు మనం చేయడం జరిగింది. ఇదే కాకుండా పెన్షన్ని 4,000 రూపాయలకు పంపిణీ చేశాం. ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, సూర్యగారి పథకం కింద ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఇచ్చే పథకాన్ని మన ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఆ పథకంలో తూర్పు నాయుడుపాలెం గ్రామాన్ని ప్రకటించి ప్రతి ఇంటికి కూడా కరెంటు బిల్లు చేతుల్లో పడకుండా సోలార్ విద్యుత్తో మనం చేసుకునే విధంగా మా గ్రామంలో పూర్తిగా సోలార్ గారి కింద సూర్య గారి కింద సెలెక్ట్ చేసి మంజూరు చేసేది. ఈసారి సబ్స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు అది కూడా ప్రారంభానికి మీరు మళ్ళీ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇవి రెండే కాకుండా మన గ్రామంలో మిగిలిపోయినటువంటి మనకి అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి మురుగు కాలువలు పూర్తి చేసుకునే అవసరం ఉంది. పొలాలకు పోయేటువంటి రోడ్లు కూడా పూర్తి చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. ఇవన్నీ మన గ్రామమే కాదు, నియోజకవర్గంలో కూడా ఆ రోజు మనం వేసి సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత మిగిలిపోయినటువంటి డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా నియోజకవర్గంలో ఇంకా 60 గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 50 పంచాయతీలకు మనం కృష్ణానది జలాలు తాగునీరు ఇస్తా ఉన్నాం. మిగిలిన గ్రామాలకు కూడా మన ప్రభుత్వంలో తప్పనిసరిగా కృష్ణానది జలాల్ని తాగునీటిగా ఇచ్చేందుకు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కంకణం కట్టుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. యువ నాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా ఈ కొండేపి నియోజకవర్గంలో పూర్తిగా రోడ్లతో పాటు మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి వాళ్ళు ఆ రోజు మనకు మాట్లాడడం జరిగింది. నిరుద్యోగులకి మనకి వీలైన ఎక్కువ మందికి ఈ కంపెనీస్లో సెలెక్ట్ చేసే విధంగా ముందుకు రావడం జరిగింది. అభివృద్ధి విషయంలో జనార్దన్ గారు ఈరోజు మన నియోజకమే కాదు, మన జిల్లానే కాదు, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది అభివృద్ధిని తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నాం. అంతేకాకుండా మహిళలకు మనం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో నెలకి 1,500 రూపాయలతో మిగిలిన పథకాలు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మనం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి చోట అప్పులే. మీరు చూడండి ఎంత దగా చేశారో. ఆఖరికి వేడుకొండ వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా దుర్వినియోగం చేశారు. పైపెచ్చు వాళ్ళు ఇంకా బాబు గారి మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. దొంగ వాళ్ళ తప్పుల్ని వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళని తరివేసినా కానీ బుద్ధి రాలేదు. శాశ్వతంగా తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ ఏదైతే ఉందో విలువలతో కూడిన నీతి నిజాయితీ రాజకీయాలు పెద్ద ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ పెద్ద ఆయనకి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇద్దరు మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పెద్ద మనుషులుగా ఈ చాలా అన్యోన్యంగా ఉన్నాయి. ఇప్పుడు అదే స్ఫూర్తితోటి జనార్దన్ గారిని ఒక ఇన్స్పిరేషన్ తోటి ఈ జిల్లాని వాళ్ళ అడుగు జాడల్లో ఒక టార్చ్ బేరర్గా
మాతో పాటు సత్య కూడా ముందుకు పోతాడు పదవుల్లో, మంచి పదవులు. అందరికి కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ దాదాపు 17 సంవత్సరాలు అయింది దామచర్ల ఆంజనేయులు గారు మన మధ్య నుంచి దూరం అయ్యి. ఆ కార్యక్రమానికి నాతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేసు, మన మాజీ ఎమ్మెల్యేలు, మన ఎంపీ గారు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగిందనమాట. 17 సంవత్సరాలు అయినా సరే ఆయన మీద ఉన్న అభిమానం మాత్రం చెప్పు చెదరకుండా ఇప్పటికి కూడా అదే విధంగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమం మనందరం చూసిన తర్వాత అర్థమవుతుంది, మన మధ్య లేకపోయినా ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే వాళ్ళతో కూడా దామచర్ల ఆంజనేయులు గారు అని చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పకుండా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా దామచర్ల ఆంజనేయులు గారు వర్ధంతికి వస్తామంటే మా ప్రధానగారు అయిన గొట్టిపాటి హనుమంతరావు గారు కూడా నాకు ఒకసారి గుర్తొస్తారు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరూ జిల్లాలో ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీలో, అదేవిధంగా మంత్రులుగా ఇద్దరు కూడా ఒకేసారి పనిచేసిన సంగతి కూడా గుర్తుంది నాకు కూడా. అందుకని వాళ్ళు కూడా గుర్తొస్తుంటారు. అదేవిధంగా వాళ్ళ మనవాళ్ళు ఇద్దరు, మన జనార్దన్ కానీ లేకపోతే సత్య కానీ, అదేవిధంగా అదే గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ మంత్రివర్గంలో స్థానంలో ఉన్న మన స్వామి గారు కానీ, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ కుటుంబానికి పెద్ద ఆయనకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు పెట్టారు. ఒకటి ఉన్న దాదాపు 65 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు. అదేవిధంగా నేను మంత్రి ఏ రోజైతే ఆఫీసులో కూర్చున్నానో ఆ రోజు స్వామి ఫోన్ చేశాడు, నువ్వు మొదటి సంతకం ఏం పెడుతున్నావు అని. రైతుల సంతకం పెడుతున్నాను, రైతులకి 40,000 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనే దానికి సంతకం పెడుతున్నాను అని చెప్తే, రెండో సంతకం మా గ్రామానికి సంబంధించిన విద్యుత్ సబ్స్టేషన్ పెట్టాలి నువ్వు అని చెప్పాడు. ఖచ్చితంగా పెడతాను, నాకు పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి మీద అభిమానంతో ఖచ్చితంగా పెడతానని పెట్టాము. ఇవాళ అదే రోజు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. 3-4 నెలల్లోనే దాన్ని మళ్ళీ సబ్స్టేషన్ కట్టించి ఈ గ్రామానికి మళ్ళీ దాన్ని విద్యుత్తుని అందుబాటులో తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇందాక సూర్య గారు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి. మొన్న ఈ మధ్య అహ్మదాబాద్ గాంధీనగర్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారితో పాటు నేను కూడా వెళ్ళాను. ఆ రోజు క్షుణ్ణంగా దాని మీద చాలా విస్తృతంగా సమావేశం జరిగిందనమాట. ఎందుకంటే ముఖ్యంగా దాని ద్వారా చాలామంది కరెంటు బిల్లు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి మీద సోలార్ ప్లేట్లు బిగించుకొని దాని ద్వారా కరెంటుని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఇదే రోజు మళ్ళీ పెద్ద ఆయన వర్ధంతికి వచ్చే లోపల ఈ గ్రామంలో చాలా పెద్ద ఎత్తున సూర్య కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తాను. దానికి సత్య కానీ మన మంత్రి కానీ అట్లానే మన జనార్దన్ వాళ్ళ సొంతూరు కాబట్టి వీళ్ళు కూడా ముందుకొచ్చి కనుక నడిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ గ్రామాన్నే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని బ్రహ్మాండం చేయొచ్చు. ఇందాక ఎంపీ గారు, నర్సాపేట ఎంపీ గారు కూడా అడుగుతూ ఉన్నారు, నేను చేస్తాను, నాకు మనిషిని అప్పచెప్పు, నా పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పి ఎంపీ గారు కూడా చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తుందన్నమాట. నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు, 100 రోజులైంది ఏం కార్యక్రమాలు చేశారు మీరు అని చెప్పి అంటున్నారు. ముందు నీ నుంచి రైతుల్ని భూచట్టం ఒకటి పెట్టి అందరినీ జనాల్ని రైతుల్ని ఇబ్బంది పెడుతుంటే నీ రాక్షస పాలన నుంచి మొదట చేసిన పని ఏంటంటే నీ నుంచి విముక్తి కలిగించాం ప్రజలందరినీ. అదేవిధంగా రెండో కార్యక్రమం మనం 4,000 రూపాయలు పెన్షన్ చేశాం. గతంలో నువ్వు 2,000 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. మాకు ఒక్క సంతకంతో 3,000 నుంచి 4,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. అట్లా 100 రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేసాం అన్నమాట. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చూస్తున్నారు, 100 రోజుల్లో మళ్ళీ 15 రోజులు విపరీతంగానే వరదలు వచ్చినాయి. కృష్ణా జిల్లాలో వరదలతోటి అతలోకుతలం అయిపోయారన్నమాట. ప్రజలందరూ కూడా విజయవాడ నగరం మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయింది. అదేవిధంగా బాపట్ల జిల్లాలో కూడా దాదాపు పొన్నూరు మన కాన్స్టిట్యున్సీ వేమూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 24 గ్రామాలు 9 రోజుల పాటు నీళ్ళల్లో ఉండిపోయిన సంగతి కూడా మీకు అందరికి గుర్తు చేస్తున్నాం. హలు పెరగకుండా ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీసులో కూర్చొని 24 కిలోమీటర్లు ప్రొక్లైన్ మీద తిరిగిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారని ఒక్కసారి ఆలోచించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇట్లాంటి
ముఖ్యమంత్రి గతంలో మీరు చూశారు ముఖ్యమంత్రిని ఓట్లేసిన దాకేమన్నా జనంలో ఉన్నాడు, ఓట్లేసిన తర్వాత కోటలో నుంచి ఒక్క అడుగు కూడా బయటకు పెట్టలేకపోయాడు. అందుకనే శాశ్వతంగా జనం అందరూ కూడా ఆయన ఇంటికే పరిమితం చేసిన సంఘటన కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీద ఎవరికి కూడా వాళ్ళ పార్టీ నాయకులు విశ్వాసం లేదు, వాళ్ళ కార్యకర్తలు కూడా విశ్వాసం కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడంటే ఆయన అధికారం ఇచ్చిన 5 సంవత్సరాలు ఒక్క పేదవాడికి కూడా మంచి పని చేయలేకపోయాడు. అందుకనే ఇవాళ ఆయన ప్రతిపక్ష హోదా కూడా సరిగ్గా నిర్వర్తించలేడనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ఆయన వదిలిపెట్టి వాళ్ళు బయటకు వస్తున్నారంటే దాన్ని బట్టి ఎంత పనికిమాలినోడిని మనం గత 5 సంవత్సరాల అధికారంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1 కాదు 2 కాదు, ప్రతి పథకంలో కూడా అవినీతి అన్నమాట. అవినీతితో మునిగిపోయిన పార్టీ. లాస్ట్కి అందరూ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదంలో కూడా లాస్ట్కి కల్తీ జరిగిందంటే దాన్ని బట్టి ఆ కల్తీ ప్రభుత్వం ప్రజలు ఏ విధంగా తరిగి కొట్టారో కూడా మీ అందరూ కూడా మరొకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారో మీ అందరూ అదే విశ్వాసాన్ని అదే నమ్మకాన్ని మీ మధ్య నుంచి దూరం చేసుకోకుండా ఒక మంచి ప్రభుత్వమే కాదు వీళ్ళు మేము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కూడా మంచి వాళ్ళనే విధంగా మీ అందరితో కలిసిమెలిసి ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ పెద్ద ఆయన వర్ధంతి కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా ఇవాళ పాల్గొనే అవకాశం కల్పించిన దామచర్ల కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సురేష్ త్వరగా రండి, దిగుతున్నారు. దయచేసి చదువున్న వాళ్ళు కూడా ఒక 2 నిమిషాలు. కొద్దిగా వెనక్కి రావాలన్నా. ప్లీజ్ సార్, 2 నిమిషాలు సార్. బాబు గారు వెంకటపాలెం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి 50,000 రూపాయల చెక్కు ఇస్తున్నారు.